రాజకీయ పార్టీలు పెట్టుకునే స్వాతంత్రం అనేక మందికి ఉన్నది. అందులో కవిత కూడా ఉన్నది. అనేక మందితో పాటు కవిత కూడా ఉన్నది. కానీ కవిత కేసీఆర్ బిడ్డ అని మాత్రమే ఇప్పుడు ఆ బ్రాండ్ అయింది. లేకపోతే నా బోటోడు పార్టీ పెడితే క్లిక్ కావడానికి చాలా సమయం పడుతుంది. నేను అటువంటి వేదవ పని చేయను కూడా. నువ్వు ఏ తండ్రి చాటుకైతే ఎదిగినవో, ఏ తండ్రి చాటుకైతే ఎదిగి రాజకీయ అరంగేట్రం చేసినవో, మీ తండ్రి ఈ స్థితికి కారణభూతురాలు అయినవో, కవిత కానీ కేటీఆర్ కానీ మీరందరూ కూడా ఏం చేసింలే అంటే, మీరు అమెరికాలో ఉండి ఉద్యమం నడిచినప్పుడు మీకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. బతుకు తెరువు కోసం పోయిన మనుషులు మీరు. బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళు ఇక్కడ బతుకు మంచుకున్నదని వచ్చింది వాపస్. ఇక్కడ బతుకు మంచుకున్నదనే వాపస్ వచ్చి ఆనాటి ఉద్యమకారులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ పటాపంచలం గావించి ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించి దెబ్బలు పడ్డోళ్ళను, జెండాలు మోసిన వాళ్ళను, రక్తార్పణ చేసిన వాళ్ళను, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళను, వాళ్ళందరూ పుణ్యాన, వాళ్ళందరి రక్తార్పణ వలన 1200 మంది బలిదానాలు అయితే మీ ఫేస్ కనిపించింది. మీ నాయన ఫేస్ కనిపించింది. మీ నాయన ఉద్యమకారుడే. ఉద్యమంలో మొదటి కెప్టెన్గా వ్యవహరించిన మాట నిజం. కానీ ఆ వ్యవహరించిన వ్యవహారం యాడికి వచ్చింది? మీ సంతానం యొక్క కనుసన్నల ముందటికి వచ్చింది. అదే హరీష్ రావు గారు మాతో పాటు ఉద్యమంలో పాల్గొనే, ఉద్యమంలో మాకంటే ఒక అడుగు ముందటేసినా కూడా ఇవాళ మీ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కావాల్సిన అవసరం ఎందుకు ఏర్పడ్డది? ఈ అన్నిటికి సమాధానం కేసీఆర్ చెప్పాలి. మొన్నటి మీటింగ్ సక్సెస్ అయిన మాట నిజం. నీ ఆరోగ్యం మంచిగా కనిపించినావన్నా నువ్వు. కానీ నువ్వు మంచిగా కనిపించినంత మాత్రాన నీ మనసు కడిగేసినట్టు ఉండాలంటే ఏమేమి పొరపాట్లు జరిగినాయి ఉద్యమంలో, ఎవరు కష్టపడరు, ఎవరిని ఎందుకు దూరం చేసుకున్నావు, వీళ్ళందరికీ క్షమాపణ చెప్పు. ఫస్ట్ వీళ్ళందరికీ తల వంచి నమస్కరించు, పొరపాటును దిద్దుకుంటా అని చెప్పు. అప్పుడు నీకు ఏమన్నా ప్రాణం వస్తుంది. నీ సొంతం ప్రాణం రాదు సుమా. ఇప్పటికీ నీ సొంతం స్వతహాగా రాదు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వద్దనుకుంటే ఇప్పుడున్న బీజేపీ పార్టీ, యావత్ భారతావనిలో ఒక వెలుగుతున్న బీజేపీ పార్టీతోటి జతగలిసి మాత్రం పోరాడితేనే. ఎందుకంటే వాళ్ళకు క్యాడర్ ఉన్నారు, ఓటర్ వాళ్ళకు ఉన్నారు, లీడర్, సెకండ్ లీడర్ మీకు ఉన్నారు. కాబట్టి మీరందరూ మీ యొక్క ముఖం కనిపించాలి. మళ్ళీ కాంగ్రెస్ ఇక్కడ ఉండకుండా లేచిపోవాలనుకుంటే మీరందరూ ఒకతాటి మీదకి వచ్చే ప్రయత్నం చేయండి. ఎచ్చులు కొట్టకండి, ఎవ్వనికి వాడు ఎచ్చులు కొట్టకండి. మేమే గెలుస్తామని రామచంద్రరావు అంటాడు. సర్పంచ్ ఎన్నికలలో నీ ముఖం ఎక్కడ పోయింది? మున్సిపాలిటీలలో నీది ఎక్కడ పోయింది? రేపు కార్పొరేషన్ ఎన్నికలలో మేము గెలిచి తీరుతామంటాను. పశ్చిమ బెంగాల్ ఎక్కడైతే రాష్ట్రం వచ్చి తీరుతుందో యావత్ తెలంగాణలో కూడా నీకు గెలిచి తీరుతానంటున్నావు. ఏం ముఖం పెట్టుకొని వెళ్తుంది? ఎక్కడ పోరాడినావు? ఎక్కడ పోలీస్ లాఠీ చార్జ్ దెబ్బలు తిన్నావు? పోయిన గవర్నమెంట్ ఏం అవకతవకలు చేసిందో వెలికి చూపెట్టినవా? ఇప్పటి వరకు మీరు బయటికి కనిపించిందా? మీ నాయకత్వం బయటికి కనిపించిందా? మీ నాయకత్వం బయటికి వచ్చిందా? ఇవాళ మీరు 16 మంది ఉన్నారే శాసనసభ ప్లస్ ఎంపీలు కలిస్తే 16 మంది ఉన్నారు. ఎమ్మెల్సీలో ఒక 2-3 ఉన్నారు. మీరందరూ కలిసి మనిషికి ఒక జిల్లా తీసుకొని ఎప్పుడన్నా బయలుదేరిల్లా? మీకు ఎట్లా మీ ఎంబడొస్తుంది? ప్రజలు మీకోసం ఎదురు చూసే మాట నిజం. ఆల్ ఇండియాలో యావత్ భారతదేశంలోనే నరేంద్ర మోడీ గారి పేరు కనక మోగుతూ ఉన్నది. మోడీ గారి దెబ్బతో మీ ముఖం కనిపిస్తుంది తప్ప మీ ముఖం చూసిన లేడు.
మీరు కష్టపడ్డది లేదు. అందుకనే ఇప్పటికైనా కష్టపడండి. ఆల్ ఇండియాలో ఇవాళ పశ్చిమ బెంగాల్లో ఏ స్థితి నుండి పార్టీని ఏ స్థితికి తీసుకొచ్చిళ్ళు, కేరళలో మన ఫేస్ వాల్యూను ఎట్లా కనిపించేటట్టు చేస్తూ ఉన్నారు. కర్ణాటకలో మనం ఎనుకుండైనా ముందడికి ఎట్లా పంపుతాను. ఇవాళ కర్ణాటకలో మనం ముందంజలం సారీ తమిళనాడులో మనం ఎనుకుండి ముందడికి ఎట్లా నడిపిస్తాను. పార్టీని నేర్చుకోండి. అస్సాం ముఖ్యమంత్రి నీవు చూసి నేర్చుకోండి. అస్సాం ముఖ్యమంత్రి మన పార్టీ కాదే, మొదటి నుంచి బీజేపీ పార్టీ కాదే, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆర్థిక శాఖ మంత్రి ఉండే. ఇవాళ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని మన పార్టీలో నెగరనిస్తానమా, మనం రానిస్తానమా, ముందడికి కనిపించనిస్తానమా? ఇవాళ యావత్ భారతావనినే ఒక పార్లమెంట్ సీటు ఉన్నది అంటే అది మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు. ఆ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో గెలిచినటువంటి వ్యక్తిని మీరు ఎందుకు కనిపించనిస్తలేరు? ప్రజలలో పలుకుబడిన వ్యక్తిని మీరు ఎందుకు బయటికి రానిస్తలేరు? మీకు ఎందుకు అనగదొక్కుతాను? ఇది మీరు కేంద్రం దృష్టి పెట్టాలా దీని మీద. కేంద్ర పార్టీ అమిత్ షా గారు, మీరు మిగతా ఎన్నికలన్నీ అయిపోయినాయి, ఇప్పుడు తెలంగాణను ముందటేసుకోండి. ఈ తెలంగాణలో ఉన్న లోటుపాట్లను నా ఓటర్లను పార్టీలో షోకాస్ నోటీస్ లేకుండా బయటికి పంపినరు. ఎందుకు పంపుతాను? ఇటువంటి వాళ్ళను సీనియర్లను ఎందుకు దగ్గర తీసుకుంటలేరు? జూనియర్లను ఎందుకు కలుపుకోపోతలేరు? పార్టీకి ఆదరణ ఉన్నదే, ఆదరణ ఉన్నంతగా మన లీడర్షిప్ ఎందుకు ముందడిపోతలేదు? ఇది పరిశీలించాలి. అమిత్ షా గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, నేను ఏ వేదిక లేక ఇవాళ సోషల్ మీడియా పుణ్యంగా నేను భావించి నేను మీ అందరితో రిక్వెస్ట్ చేసి యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని నేను వేడుకునేది ఏంటంటే, రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీ కండెకూకినట్టు ఊపుతా ఉన్నది యావత్ భారతావనిలో. ఇక్కడైనా ఒక వెలుగుగలిగే రోజు వస్తూ ఉన్నది. ఈ వెలుగుకు మనం తగినట్టుగా మెదలాలని ఈ సందర్భంగా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కవిత పార్టీ వెనుక రేవంత్ రెడ్డి అంతా ఉంది. రేవంత్ రెడ్డి కవితను ఆయుధంగా వాడుతున్నాడని చెప్పి బాగా ప్రచారం నిజమేనా? మరి అట్లనే అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే కవిత వెనుక రేవంత్ రెడ్డి లేకపోతే కవితకైతే వచ్చేది ఏం లేదు, కవితకు ఒరిగేది ఏం లేదు. కవిత సింగిల్గా ఏం పోరాడి చేసేది ఏం లేదు. ఆమె 5-10 సీట్లు ఏమన్నా అడుక్కోనో లేకపోతే దీన్ని ముందడ పెట్టో ఆమె కేంద్రంలో ఏదైనా పదవి దక్కించుకునేందుకు ప్రయత్నం చేయాల్సింది తప్ప సింగిల్గా ఆమెకు లాభం వచ్చేది ఏం లేదు. ఆమె అమ్మతో పోల్చుకుంటుంది. అధికారంలో ఉన్నాడు అమ్మ ఎందుకు యాదికి రాలేదు? ఇవాళ నువ్వు పార్లమెంట్ మెంబర్ అయినప్పుడు తప్పులు ఎందుకు గుర్తు రాలేదు? కాళేశ్వరం అప్పుడు నీకు ఎందుకు గుర్తు రాలేదు? నువ్వు ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీకి నువ్వు ఎట్లా కాగలిగినావు? ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నీకు అన్ని విషయాలు ఎందుకు గుర్తు రాలేదు? ఇవాళ బీసీల ఎడల నువ్వేదైతే ముసలి కన్నీరు గారుతానవో అది నిజమే అయితే అధికారంలో 10 ఏళ్ళు మీ నాన్న ఉన్ననాడు నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయినావు? జ్యోతిరావు పూలే విగ్రహం ఆనాడు ఎందుకు గుర్తు రాలేదు? ఇవాళ నీకు ఎందుకు గుర్తుకొస్తుంది? అందుకనే కవిత గారు 1కి 4 సార్లు ఆలోచించుకోవాలి. మనం 1 ఏళ్ళు చూపెడితే మిగతా 4 ఏళ్ళు మనం ముఖాన చూపెడతాయి. కాబట్టి మనం ఏదన్నా మాట్లాడితే నలుగురు మెచ్చేటట్టు ఉండాలి, మెచ్చుకునేటట్టు ఉండాలి, మాట్లాడే మాటకు వాల్యూ ఉండాలనుకుంటే నీతికి నిజాయితీకి మీరు చాలా దూరంగా జరిగిండ్రు. అవినీతికి ఆలవాలమైనటువంటి కుటుంబం అయింది అది. అందుకనే మీ మాట బయట చెల్లది. కానీ కొంత మీకు లీడర్షిప్ ఉన్న మాట నిజం. ఆ లీడర్షిప్ అక్కడికి వస్తుంది. అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు వాళ్ళకి అక్కర రారు, కానీ సెకండ్ లీడర్ మీకు అక్కడికి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ సెకండ్ లీడర్షిప్ మీరు ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకొని సరైన మీకు ముగింపు మంచిగా రావాలనుకుంటే మీరు ఆలోచించి ముందటికి వస్తే ముగింపు మంచిగా వస్తుంది. తెలంగాణ భౌతిక తెలంగాణ తీసుకొని వచ్చినా కానీ సామాజిక తెలంగాణ తీసుకొని రాలేదు. సామాజిక తెలంగాణ కావాలంటే ఇప్పుడు జాగృతి అధికారంలోకి వస్తే జాగృతి అధికారంలోకి వస్తే నేను అమ్మను ఎవరు రామయ్య కాకపోతే కవితవ కావాలి, కవితవ కాకపోతే కేసీఆర్ కావాలి. ఈ ముగ్గురు అయితేనేనా సామాజిక తెలంగాణ అయ్యేది? సామాజిక తెలంగాణ కావాలనుకుంటే ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలి. బీసీ ముఖ్యమంత్రి అయినాడు మాత్రమే సామాజిక తెలంగాణ అవుతుంది. రాబోయే రోజులలో ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి తెలంగాణలో అయి తీరుతాడు. సొంత లాభాల కోసము తెలంగాణను పేరు వాడుకుంటా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అసలైన ఉద్యమకారులేమో మౌనంగా ఉంటా ఉన్నారు.
అసలు ఏం జరుగుతా ఉంది తెలంగాణ? మౌనంగా ఏం ఉండలేరు కానీ పాపం అనేక విధాల ఆర్థికంగా, రాజకీయంగా, శారీరకంగా బాగా చాలామంది బలహీనులు అయిపోయారు. అందుకనే ఆ సోదరులందరికీ కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నా ఓటోళ్ళు ఇంకా మిగిలి ఉన్నాం కొంతమంది. ఆ మిగిలిన వాళ్ళకు మీరు చేయూతనివ్వండి అంటే మీ యొక్క స్పర్శ, ఆత్మీయ స్పర్శ చాలు. ఆ స్పర్శ మాకెంతో బలాన్ని ఇస్తుంది. మేము చివరిదనక పోరాడతాం. ఇక్కడ ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యేదనక కూడా నాలాంటి వాళ్ళం అందరం కూడా పోరాడి తప్పనిసరి రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా ఇక్కడ ఒక బీసీ ముఖ్యమంత్రి అయి తీరేదనక మా పోరాటం ఆగదు. అంటే ఉద్యమకారులు ఎలక్షన్స్ ముందేమో వాళ్ళే గొప్పలు అవుతారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఉద్యమకారులను ఒక చిన్న చూపు చూస్తా ఉన్నారు. అది ఏ పార్టీ? అది ఇయ్యాల కాదు, తరతరాల నుంచి స్వాతంత్ర ఉద్యమం కాంచెలు కూడా ఇది జరుగుతున్న విషయమే, ఇది జరిగేదే. కానీ ఉద్యమకారుడు ఎవడైనా స్వలాభం కోసం ఎవడు ఉద్యమకారుడు పోరాడు. తను అనుకున్న సిద్ధాంతం కూర్చోవాలని అనుకుంటాడు తప్ప ఉద్యమకారుడు ఎవ్వడు కూడా స్వలాభం నాకేం వస్తుందని ఎవ్వడు అనుకోడు. అట్లా అనుకున్నోడు ఉరికంబాలకు ఉరి తీయబడరు. సుభాష్ చంద్రబోస్ ఇవాళ అనేక మంది కూడా ఉద్యమకారులు పొయ్యిల్లో స్వాతంత్రం వచ్చిన కాంచెలు మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఉద్యమకారులు అట్లే ఇళ్ళు ఇప్పుడు కూడా ఆ విధంగా అవుతారు తప్ప ఉద్యమకారులు ఎన్నడూ స్వలాభాన్ని కోరరు. నేను కూడా కేసీఆర్తో పాటు జైలున్నా, కానీ నేను ఎక్కడున్నా? నేను రోడ్డు మీద ఉన్నా. కేసీఆర్ ఫామ్ హౌజులు ఉన్నాడు, ఫామ్ హౌజులు ఉన్నా పలుకుబడి లేకుండా ఉన్నాడు. నేను రోడ్డు మీద ఉన్నా కూడా నా మాట నలుగురు వింటాను. నేను మీకేమి ఇచ్చినా మంచినీళ్ళు కూడా పోయలే. అయినా వచ్చి మీరందరూ అభిమానం కోసం నా మాటను మీరు తీసుకొని 10 మందికి పంచి పెడతాను. అందుకనే ఉద్యమకారునికి ఉండే విలువ ఉద్యమకారునికే ఉంటుంది. తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ఒక పార్టీ రావాలని అనుకుంటున్నాం. ప్రత్యామ్నాయంగా వచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఎవరైతే అణచివేసిరో వాళ్ళే ప్రత్యామ్నాయంగా పార్టీగా వస్తారు. వాళ్ళను ప్రత్యామ్నాయం అని వాళ్ళు అనుకుంటాను తప్ప ప్రత్యామ్నాయం వీళ్ళని ప్రజలు అనుకుంటలేరు. మరి ఎట్లా సార్? మరి ఎట్లా రావాలి ప్రత్యామ్నాయం? ఖచ్చితంగా బీజేపీ, టీఆర్ఎస్, జనసేన పార్టీ 3 పార్టీలు కలిసి రేపు ఉద్యమ రూపాన్ని రూపొందిస్తే ఈ 3 పార్టీల కలయికే రాజ్యం చేస్తుంది. ఖచ్చితంగా కలవకుంటే వాళ్ళ మనుగడ ఉండదు. బండి సంజయ్ గారు ఎదిగిన మనిషి, కానీ ఎంతైతే ఎదగాలనో అంత ఎదుగుతలేడన్న బాధ. ఆయనే ముఖ్యమంత్రి అయితేంది. నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు కదా. ఆ స్థాయికి పోయినోడు ఎట్లయితే మలుగుతుంది తెలంగాణ అని అనుకోవాలి కదా. ఆ స్థాయి ఎట్లొస్తుందో ఆ స్థాయి ప్రజామోదం కావాలి. ఇంకా ఆ స్థాయికి ఇంకా నువ్వు మంచిగా మెదిలితే నీకు ఇంకెంత మంచి జరుగును. నేను ఇట్లా మెదిలినా కూడా నేను మంత్రినైనా, నేను ఇట్లా మెదిలినా కూడా నేను పార్లమెంట్ మెంబర్నైనా, ఒక్కసారి కాదు 2 సార్లు పార్లమెంట్ మెంబర్ చేసుకు చచ్చుకుంటే వీళ్ళే నన్ను ఏదైనా చేస్తారనుకోడు పొరపాటు. సామాజిక సమీకరణే అవసరాలే. ఇప్పుడు పార్టీలు ఒక్కటి కావు, ప్రజలు ఒక్కటైనప్పుడు ప్రజల్ని అనుసరిస్తాయి. ప్రజలు ఒకే తాటి వీధికి వస్తున్నప్పుడు పార్టీలే ప్రజలు ఏమనుకుంటారో అది అనుసరిస్తాయి. ఇది ఇవాళ కాదు, 1978లో జైల్లో జనతా పార్టీగా ఆవిర్భవించింది. దాన్ని ఎవరు చేసిండ్రు? జైల్లో జనతా పార్టీ ఆవిర్భావం జరిగింది. ఇందిరాగాంధీ ఓడిపోతుంది అనుకోలేదు. ఇందిరాగాంధీ కాదు, సంజయ్ గాంధీతో యుక్తం ఓడిపోయారు. అందుకనే ప్రజలు నిర్ణయిస్తారు. ఇక్కడ ప్రజాస్వామ్యానికి ఉండే విలువ యావత్ భారతదేశంలో తెలంగాణలో ప్రజా చైతన్యవంతమైన అటువంటి స్టేటు యావత్ భారతం అనేది లేదు. ఈ స్టేటును ఎవ్వరు కూడా ఉద్యమాన్ని అంచలేరు. ఇక్కడి ఉద్యమం 1000 ఏళ్ళ బానిసత్వం, 75 ఏళ్ళ స్వాతంత్రంలో ఇక్కడ నేర్చుకున్న పాఠాలు ఎక్కడ కూడా నేర్చుకోలేదు. అందుకనే ఈ తెలంగాణ దిక్చూజ్ అవుతుంది యావత్ భారతావనికి. తెలంగాణకి నరేంద్ర మోడీ వస్తా ఉన్నారు, కానీ బీజేపీ నేతల్లో కొంత అంతర్గత విభేదాల వల్ల నేతల్లో కొంత ఒక అలజడి జరుగుతూ ఉందనే వార్త. అంటే ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళ మీద ఒకే తల్లి కడుపులో పుట్టిన వాళ్ళకు కూడా అభిప్రాయ భేదాలు, రంగులు, రుచులు, వేర్వేరు విధాలు ఉంటాయి. ఈ ఒకే పార్టీ ఒకే తీరుగా ఉండాలని ఏం లేదు.
కానీ యావత్ భారతావనిలో ఉన్నటువంటి పార్టీ ఇవాళ ప్రపంచ దేశాల సరసన ఇవాళ భారతదేశం నిలబెడతానంటే నరేంద్ర మోడీ కారణము. నరేంద్ర మోడీని తయారు చేసిన నాయకత్వం పటిమ ఏదైతున్నదో యావత్ తెలంగాణను కూడా అభిప్రాయ భేదాలు ఎన్నున్నా వాటన్నిటి కూడా అనగదొక్కి ముందుకు నడుపుతుందని నేను విశ్వసిస్తానా. తను తెలంగాణకి వస్తుంది, నరేంద్ర మోడీ తెలంగాణకి వస్తూ ఉన్నారు, పర్యటన మీటింగ్ కూడా ఉండబోతా ఉంది. దాన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? బీజేపీ నేతల్లో కొంత భయం అయితే కనిపిస్తూ ఉంది. మరి ఆ భయం ఎందుకు అంటే వాళ్ళు ఏమైనా పొరపాటు చేస్తే తప్పనిసరి భయపడాలి కదా. పొరపాటు చేసినోడు ఎవడైనా భయపడతాడు, పొరపాటును సెటిలైట్ చేసుకుంటాడు. రాబోయే రోజులు ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ మంచి రోజులు వస్తాయి. ఇక్కడున్న నాయకత్వంకు మంచి రోజులు రావాలని ఉన్నా లేకున్నా ప్రజలలో ఉన్నది కాబట్టి మంచి రోజులే వస్తాయి. రాజయ్య లాంటి నేతల్ని పక్కన పెట్టడం పొరపాటు కాదు సార్. రాజేను పొరపాటు పెట్టచ్చు, రాజయ్య నేచర్ను పొరపాటు పెట్టలేరు. రాజయ్యను పక్కకు పెట్టినంత మాత్రాన రాజయ్య నేచర్ ఏదైతున్నదో, రాజయ్య కడుపులో ఉన్నటువంటి నేచర్ ఏదైతున్నదో అది దాన్ని పక్కకు నెట్టే అధికారం ఎవరికి కూడా లేదు. ఇటువంటిది ఒక్క రాజయ్య లోపల లేదు, అనేక మంది లోపల ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఇది వచ్చి తీరుతుంది. అట్లా ఇప్పటికీ దేశంలో ఎగ్జిట్ పోల్స్ అన్ని బయటకు వస్తున్నాయి. 3-4 దేశాలలో కూడా బీజేపీ హవా నడుస్తూ ఉంది. ఎట్లా ఉంటుంది ప్రత్యేకంగా భారతదేశానికి బీజేపీ? ఇంకొక 30 ఏళ్ళ దాకా బీజేపీ ఉంటుంది. 30 సంవత్సరాల ప్లానింగ్ ఉన్నది. 35 ఏళ్ళ యువకుడు యావత్ ఆల్ ఇండియా బీజేపీ ప్రెసిడెంట్ ఏ పార్టీకైనా ఉన్నాడా? 56 ఏళ్ళ యువకుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాడు. 56 ఏళ్ళ యువకుడు కాంగ్రెస్ పార్టీ నేత, 45 ఏళ్ళ యువకుడు బీజేపీ నేత. అంటే 30 ఏళ్ళ ప్రణాళికతోటి బీజేపీ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ బీజేపీ నాయకత్వం, తెలంగాణలో ఉన్న నాయకత్వం కూడా నేను దయచేసి చెప్తానా, ఇప్పటికైనా నేను దయచేసి చెప్తానా, మేము రిక్వెస్ట్ చేసి చెప్తానా, మీ లోపల ఉన్న మలినాన్ని కడిగేసుకోండి. మీరు ఇతర రాజకీయ పక్షాల నుండి కూడా కలుపుకొని మీరు పెద్దన్న పాత్ర వహించాలి. పెద్దన్న అంటే పెద్దన్న కాదు, పెద్ద మనసుతో వ్యవహరించాలి. వ్యవహరించినోడే పెద్దన్న అవుతాడు. పెద్ద మనసు ఉంటే పెద్దన్న అవుతాడు తప్ప పెద్దగుంటునో ఎత్తుంటునో పొడుగుంటునో పెద్దన్న కాడు.